గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. హైడ్రా కమిషనర్ ను తప్పించి ఆ స్థానంలో సరైన కమిషనర్ ను నియమించండి అంటూ తెలంగాణ చీఫ్ సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది. ఏడాదిన్నరలో రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. పశ్చాత్తాపం లేని క్షమాపణను తిరస్కరిస్తూ ఉన్నాము అంటూ కూడా న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఆదేశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. సార్, అధికారుల నియామకం ప్రభుత్వ విచక్షణాధికారం, ఆ అధికారాన్ని మా నుంచి ఎవ్వరూ లాక్కోలేరు అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. చట్టబద్ధంగా ముందుకెడతామని కూడా రేవంత్ రెడ్డి ప్రకటించారు. సార్, ఒక ప్రభుత్వ ఉద్యోగిని తప్పించమని ప్రభుత్వాన్ని ఆదేశించే హక్కు న్యాయస్థానాలకు ఉంటుందా? అండ్ అధికారుల నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమేనా? ఏమంటారు సార్? ఇప్పుడు అధికారుల నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమే, దాంట్లో అనుమానం ఏమి. మరి కోర్టు ఎలా నియమిస్తుంది? కోర్టు ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి. కోర్టు ఏమైనా చట్టాలను ఉల్లంఘిస్తే చర్య తీసుకోవచ్చు. ఈవెన్ కోర్టులకు ఏ శిక్ష అయినా విధించే అవకాశం ఉంటుంది. కానీ ఒక అధికారిని ఒక శాఖ నుంచి మరో శాఖకు బదిలీ చేయమని ఏ ప్రాతిపదిక మీద అడుగుతుందో మనం పూర్తి తీర్పు చదివితే తప్ప చెప్పలేము. పూర్తి తీర్పులో కూడా మరి ఇది సీరియస్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు ఒక జడ్జిను ఒక దగ్గరికి మార్చమని ముఖ్యమంత్రి అడగలేడు కదా, ఈవెన్ ప్రధానమంత్రి కూడా అడగలేడు. సుప్రీంకోర్టు కొలీజియం మాత్రమే డిసైడ్ చేస్తుంది నియామకాలని, ట్రాన్స్ఫర్లను. అందువల్ల మన దేశంలో సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు. అంటే న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వర్గం, అలాగే చట్టసభలు. సో కార్యనిర్వాహక వర్గానికి సంబంధించిన విచక్షణ, ఒక అధికారి ఎక్కడ ఏ శాఖ పని చేయాలి అని. ఇప్పుడు విద్యాశాఖ అధికారిని మీరు రెవెన్యూ శాఖ బదిలీ చేయమని, రెవెన్యూ శాఖ అధికారిని విద్యాశాఖ బదిలీ చేయమని ఏ కోర్టు కూడా ఆదేశించదు కదా. అందువల్ల ఏ కాంటెక్స్ట్లో తీర్పు వచ్చింది అనేది కూడా కీలకం అవుతుంది. సో మీకు అందువల్ల ఏ ప్రాతిపదిక హైకోర్టు వ్యాఖ్యానించింది, ఆ తీర్పులో ఏముంది అనేది ఒక క్రైటీరియా. లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు కదా, ఈ విచక్షణ అధికారం మాకే ఉంటుంది, ప్రభుత్వం ఎక్కడ నియమించాలి అధికారిని అనేది. అందువల్ల వ్యక్తిగతమైన అంశంలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి వ్యవస్థలన్నీ కూడా. హైకోర్టుకు అలాగే ప్రభుత్వానికి మధ్య ఘర్షణగా, ఒక జడ్జికు ఒక అధికారికి మధ్య ఘర్షణగా ఇది పరిణమించకూడదని కోరుకోవాలి మనం. ఎందుకంటే ఫండమెంటల్ పాయింట్ ఏంటి, ఒక కోర్టు ధిక్కర నేరమే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అధికారులపైన సహజం. ఇవాళ ముఖ్యమంత్రి కూడా అన్నారు కదా, మాజీ సిఎస్ సోమేష్ కుమార్ పైన 400 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని. ఎందుకంటే అది వ్యవస్థకు నాయకత్వం వహించినప్పుడు ఆ వ్యవస్థ పైన ఉన్న కేసులన్నీ వ్యక్తి పైన ఉన్న కేసులుగానే ఉంటాయి. సో ప్రతి ప్రభుత్వం పైన కేసులు ఉంటాయి, కీలకమైన ప్రభుత్వ అధికారుల పైన కేసులు ఉంటాయి. అధికారులు మారి ఇంకో అధికారులు వచ్చినప్పుడు ఆ కేసులు ఆ అధికారులు ఉంటారు. రేపు హైడ్రాకు రేపు కలెక్టర్, ఒక కలెక్టర్ ఉండగా కేసు ఉంది, ఆ కలెక్టర్ వెళ్ళిపోయి మరో కలెక్టర్ వస్తే కేసులు కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే అది వ్యవస్థ తప్ప వ్యక్తులు కాదు. సో ఒక వ్యక్తిని మార్చకపోవడం వల్ల ప్రభుత్వ విధానం కూడా మారుతుందా? హైడ్రా అనేది ప్రభుత్వ విధానం. ఆ విధానము రాజ్యాంగ విరుద్ధము, చట్ట విరుద్ధమైన కోర్టు తీర్పు ఎప్పుడో చెప్తే వేరే విషయం. కానీ ఒక అధికారిని లక్ష్యంగా చేసుకొని ఆ అధికారిని పక్కకు తప్పించమని అడిగే అవకాశం మరి ఎంత మేరకు ఉంటుంది అనేది ఇట్స్ ఏ లీగల్ క్వశ్చన్, కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్. బహుశా మరి కోర్టు తీర్పులో ఆ వివరణ ఏమన్నా ఉంటే అప్పుడు చూడాలి మనము. కానీ ఫండమెంటల్గా ఈ కాంట్రవర్సీని ఎలా చూడాలి అంటే, ఇప్పుడు ఇందులో భిన్నమైన కోణాలు ఉన్నాయి. ఒక కోణం ఏంటంటే మీకు ఇవాళ ముఖ్యమంత్రి స్టేట్మెంట్లోనే ఉంది, కొంతమంది భూ కబ్జాదారులు కేసులు వేస్తున్నారు, చట్టాన్ని, న్యాయ ప్రక్రియను, కోర్టులు తప్పే ఉంది, కోర్టు ముందు వాళ్ళు కొన్ని డాక్యుమెంట్లు పెడతారు, కోర్టు ఆటోమేటిక్గా మీకు స్టే ఇస్తుంది. సో స్టే ఇచ్చిన దాన్ని ఉపయోగించుకొని వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు భూ సంస్కరణ చట్టాలు వచ్చినప్పుడు కూడా ఇదే రకమైన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు భూ సంస్కరణ చట్టాలు వచ్చినప్పుడు కోర్టుకు పోవడం, భూస్వాములు ఆ కోర్టులకు వెళ్ళి అడుకోవడం, అప్పుడు అనివార్యమయ్యే 9th షెడ్యూల్లో భూ సంస్కరణ చట్టాన్ని చేర్చారు. ఆ రకంగా 9th షెడ్యూల్ ముందుకు వచ్చింది. అందువల్ల న్యాయ ప్రక్రియకు దుర్వినియోగం చేసుకుంటూ భూ కబ్జాదారులు కోర్టులకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల అలా భూ ఆక్రమణను మనం ఏనాడు ఎదుర్కోలేము. ఇవాళ పత్రికల్లో ముఖ్యమంత్రి చేసే ఆరోపణ, నిర్దిష్టంగా ఒక ఆరోపణ చేశారు, బతుకమ్మ కుంట కబ్జాదారుడే కోర్టుకెళ్ళి హైడ్రా పైన ఈ కోర్టు ధిక్కరణ కూడా పిటిషన్ వేశారు. అతనే కేసీఆర్ కు విమానం నుంచి పూలు జల్లారని కూడా ఒక పొలిటికల్ ఆరోపణ కూడా చేశారు.
సో నిజంగానే మరి ఇందులో భూ కబ్జాదారులే వెనకాల ఉండి న్యాయ ప్రక్రియను మిస్యూజ్ చేసుకుంటూ హైడ్రా పనిని అడ్డుకుంటున్నారా? ఎందుకంటే హైడ్రా చేసే పని సహజంగానే భూ కబ్జాదారులకు ఇబ్బందిగా ఉంటుంది. అది ఒక యాంగిల్లో ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రశ్న. కేసీఆర్ బీఆర్ఎస్ నుంచి వస్తున్న ప్రశ్న ఏంటంటే కాంగ్రెస్ వారి భూ ఆక్రమణ గురించి పట్టించుకోవడం లేదు అని. సో కాంగ్రెస్ వారి భూ ఆక్రమణ పట్టించుకోవడం లేదు, బీజేపీ వాళ్ళము ఓవైసీది ఆక్రమణ పట్టించుకోవడం లేదు. అందువల్ల క్లారిటీ రావాల్సింది ఏంటి అంటే మీకు హైడ్రా అనేది అవసరమా లేదా? నెంబర్ 1 క్వశ్చన్. అవసరము అనుకున్నప్పుడు హైడ్రా చేసినటువంటి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు సమంజసమా కాదా? 2. 3. హైడ్రా వదిలివేసినటువంటి పనులు ఉన్నాయా? పొలిటికల్ ఇంట్రెస్ట్లతో అధికారంలో ఉన్న వారికి అండగాష్టానికో ఉంటే దానిపైన చర్చ జరిగితే ఉపయోగం. ఇది అన్ఫార్చునేట్ ఎక్కడ వెళ్ళిందంటే ఇది ఒక పొలిటికల్ డిబేట్. హైడ్రా ఇన్ని తల రాక్షసి అని కోర్టు ఒక వ్యాఖ్య చేయడంతోనే అపోజిషన్ వెంటనే మేము దాని వచ్చుతోనే తీసి బయటపడేస్తామా? హైడ్రా బయటపడేస్తారు. మరి భూ కబ్జాలు ఎలా అడ్డుకుంటారు? భూ కబ్జాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే రాలే కదా, అంతకు ముందు కూడా ఉంది కదా. పోనీ హైడ్రా లాంటి వ్యవస్థ వద్దనుకుందాం, రంగనాథ్ వద్దనుకుందాం, మరి ఇంకో వ్యవస్థ అయితే ఉండాలి కదా. ఏ వ్యవస్థ ఉన్నది? బీఆర్ఎస్ కూడా అధికారంలో ఉంది 10 ఏళ్ల పాటు. మరి అప్పుడు కూడా మీకు పార్కుల ఆక్రమణ ఉన్నాయి, చెరువుల దురాక్రమణ ఉంది, ప్రభుత్వ భూముల ఆక్రమణ ఉంది. దీనికి ఎక్కడో వచ్చేటైతే ముగింపు పలకాలి. సో సమస్య జనైన్, దాన్ని హ్యాండిల్ చేసే విధానం పైన భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ఇలా కనీసం అట్లీస్ట్ ఒక సోషల్ ఆడిట్ ప్రభుత్వానికి సలహా ఏంటంటే ఇంత వివాదాస్పదం అవుతుంది కనుక ఈలోగా హైడ్రా పెద్దవాళ్ళని పట్టుకుంటే తప్పలేదు. మరి చిన్న చిన్న పేద మధ్యతరగతి వర్గాల వారు ఎప్పుడో పాపం వాళ్ళ కష్టార్జితం అంతా పెట్టి ఓ ప్లాట్ కొనుక్కుంటే 20 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత అది ప్రభుత్వ భూమి అని చెప్పి మేము కొట్టిపడేస్తాం వెంచర్లను అంటే అది కూడా అమానుషమే. అందువల్ల ఇట్ హాస్ సెవరల్ కాంప్లికేషన్స్. మిడిల్ క్లాసు, మీకు పేదవారు భూములు అవి బాధితులు వాళ్ళు కబ్జాదారులు కాదు. కబ్జాదారులు వేరు, బాధితులు వేరు. ఇప్పుడు ఎవడో వెంచర్ వేస్తాడు, అప్పుడో ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇస్తుంది, మీకు కూడాల అనుమతులు ఇస్తుంది, పంచాయతీలు అయితే గ్రామ పంచాయతీ అనుమతి ఇస్తుంది, లేదంటే జిహెచ్ఎంసీ అనుమతులు ఇస్తుంది, అన్ని అనుమతులు ఇస్తారు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తారు, పవర్ కనెక్షన్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. ఆఖరికి కొన్ని చోట్ల ఈవెన్ ప్రభుత్వాలు కూడా బోనాలు కడుతుంటాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చి మాది చెరువు కింద ఉన్నది మీరు కొట్టిపడేయండి అంటే వాళ్ళందరూ బాధితులు కదా. మీరు మన దేశంలో నేను ఒక మధ్యతరగతి బిడ్డను, నాకు ఏదో ఇంత కష్టపడి ఒక ప్లాట్ కొనుక్కునే కెపాసిటీ ఉంటుంది. నేను ఆ ల్యాండ్ కరెక్ట్గా కాదు నాకు ఎలా తెలుస్తుంది? ప్రభుత్వం చెప్పదు, మీరే చూసుకోండి అంటది. సో ఉన్న డాక్యుమెంట్లతో కోట్లుగా లాయర్ చూపెట్టుకుని కొంటారు. పోనీ ప్రభుత్వం ఒక వ్యవస్థని ఇవ్వండి, మేము ఒక ల్యాండ్ మీద కొనొచ్చా కొనకూడదా, మీరు ఒక 5,000 రూపాయలు తీసుకోనో 1,000 రూపాయలు తీసుకోనో మీరు ఒక ఏజెన్సీ పెట్టండి. మేము ఆడ వెళ్ళి కనీసం అట్లా అడుగుతాం, మీరు 20 ఏళ్ళ తర్వాత అది ప్రభుత్వ భూమి లేదా చెరువు భూమి అంటే ఎలా? అందువల్ల ఇలాంటి అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ కబ్జాదారులను కాపాడాల్సిన అవసరం లేదు, కానీ బాధితులకు మాత్రం ఒక న్యాయం ఉండాలి, కబ్జాదారులకు ఒక చట్టం ఉండాలి. మధ్యతరగతి పేదవారికి ఒక రకమైన మినహాయింపు ఉండాలి. వారికి ఏదో రూపంలో లేదు, మీరు ఆ వెంచరేస్ నుండి పట్టుకుని మన ఆస్తులు జప్తు చేసి ఆ నష్టపరిహారం చెల్లిస్తారా? వాడమే వెళ్ళిపోతారు, లాభాలు సంపాదించుకుని అక్కడి నుంచి మాయమైపోతారు, ఆ కంపెనీ కూడా మూసేసుకుంటాడు అవసరం వస్తే. చాలా మంది రియల్ ఎస్టేట్లు చిన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాడు ఒక్కొక్క వెంచర్కు ఒక కంపెనీ లాంచ్ చేస్తాడు, ఆ వెంచర్తో ఆ కంపెనీ క్లోజ్ చేసి పడేస్తాడు, ఇంకో వెంచర్కి వెళ్ళిపోతాడు. సో అందువల్ల దీంట్లో ఉన్న కాంప్లికేషన్స్ అన్నిటినీ కాంప్రిహెన్సివ్గా అడ్రస్ కావాలి. కబ్జాదారులు తప్పించుకోవటానికి న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేస్తే దాన్ని క్షమించే ప్రసక్తే ఉండకూడదు. అలాగే మధ్యతరగతి పేదవారు ఈ భూ కబ్జాదారుల వల్ల లేదా ప్రభుత్వ అసమర్థత వల్ల బాధితులైతే వారి పట్ల ప్రభుత్వం కాస్త బెతక వైఖరి అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా మధ్యతరగతుల అపార్ట్మెంట్లు ఇండ్లు కూల్చాల్సిన అవసరం లేదు, పేదవాళ్ళ ఇల్లు కూల్చాల్సిన అవసరం లేదు. అలాగే ప్రభుత్వానికి అండగా ఉన్న అధికార పార్టీ వారికి కానీ, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి కానీ, లేదా అధికారులకు సంబంధించిన వారికి కానీ వాళ్ళ భూముల్లోకి కనుక హైడ్రా వెళ్ళకపోతే దాన్ని ఖచ్చితంగా తప్పు పట్టాలి. అందువల్ల హైకోర్టు దీన్ని యొక్క కాంప్రిహెన్సివ్ ఆడిట్ అన్న చేయాలి, కానీ వెంటనే మీరు హైడ్రా పలానాను తీసేయండి పలానాను పెట్టేయండి అని హైకోర్టు చెప్పే వరకు దీనికి ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఏంటి అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది.
మరి హైకోర్టు బహుశా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని కోర్టులు తీర్పులు చెప్తాయని ఆశించుదాం, చూద్దాం ఏ రకమైన పరిణామాల దారి తీస్తుందని. ఒకటే ఫైనల్ గా చెప్పగలిగేది ఏంటంటే కోర్టులైనా ప్రభుత్వాలు చేయాల్సింది ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని కబ్జాల నుంచి కాపాడాలి. ఎలా కాపాడుతారు? హైడ్రా కాకపోతే ఇంకో దాంతో కాపాడండి. ఇప్పుడు ఈ నేల నుంచి ఆ ప్రయత్నమే జరగనప్పుడు ప్రయత్నం జరుగుతుంది, ఆ ప్రయత్నంలో లోపాలు ఉంటే దాన్ని సరి చేసుకుందాం, ఆ లోపాలను ఎత్తి చూద్దాం. కానీ మొత్తానికి మొత్తం వ్యవస్థల్ని మనం లేకుండా చేస్తే రేపు కబ్జాదారులు రెచ్చిపోయే ప్రమాదం కూడా ఉంటాయి కదా. బీజేపీ